ఇవాళ ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్రెస్టీజ్ ఇష్యూ, అర్థమైందా? బావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు. నువ్వు ఎదిరెళ్ళమ్మా. నువ్వు ఎదురొస్తే పని అవుద్దమ్మా. నీ మీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. నా మాటనమ్మా. పద దా వెళ్ళు. నేను చెప్తాను కదా, వెళ్ళు వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావే పోదలకి. మామరా మామా రమ్మంటున్నానా? కాకపోతే పో. రారా, నువ్వు వస్తున్నా. త్వరగా. హలో, వచ్చేస్తున్నా. ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే త్వరగా పోనీరా. ఆ ఫైల్ ఇవ్వు. నా కొడుకులు ఎట్టా చచ్చిండ్రో ఈ నాయలా అట్లే చావాలా. చంపరా, దమ్ముంటే చంపరా. ఏంట్రా తగలబెట్టా నా కొడుకుని. రే మునిస్వామి, నోరు పోయినా నీ అవ్వ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ, కాంట్రాక్ట్ మీకే వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి గట్టోడి వేరా, నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం తెచ్చి ఉండేవాళ్ళం. నాదేముంది బాబాయ్, ఈ రోజు బయలుదేరేటప్పుడు ఎవరు ఎదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈ రోజు ఎవరు ఎదురొచ్చారు? ఇంకెవరు, మీ పిల్లలు సార్. ఈ రోజు అది అయిపోయిందిరా. నువ్వు చెప్పేది కరెక్టే. అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడ ఎదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది. ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఓహమ్మో, ఈడు అర్థం కాడు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. దిగు. ఆ? రే దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ దాని టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 సార్, ఇక్కడ బస్సులు కూడా దొరకవు. 5 కిలోమీటర్లు నడవాలి. సార్ ఆగండి సార్. సార్ 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 పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా? వడ్ల బస్తా దొరికిపోదు మేమయ్యా.
పుడకపాడుగాను. ఏం బాబాయ్ నిన్ను కూడానా? నీ సావాసం బాబు, నీ మీద ప్రేమ నా మీద చూపించాడు. పదా ఇంకెందుకు? ఆవిడేదో రాబట్టే రాదనుకుని కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. బాగా పెంచినవే. చెప్పాల్సి కూడా చిన్న కొడక, శత్రు శాతం నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా. చెప్పాస్ చెప్పాస్ రేయ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, జనం దిష్టి తూ. ఈడాడు బాబాయ్. అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది. ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్, వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు. తొందరపడ్డావు, తర్వాత బిందె నీదవుద్ది. రేయ్, ఆ తిండి ఏంటి రసంగా? అన్నమైనా పానమైనా ఆడదైనా నురివేయడమే నాకు ఇట్టం. నువ్వేంటి లేచావు? తిను. నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా. ఏందే సిగ్గా? బావనైతే మంచిగుండేదే, అన్ననైపోయినా. ఏంట్రా పిచ్చివాగుడు? తినో. ఏంద్ర నరసింహ, ఎన్ని దినాలట ఊరి మీద పడి తిరుగుతావు బా? పెండ్లి కానీ చేసుకోవా ఏంది? అసలే ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇట్టమే. తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకుని ఎండి కంచమైనా సరే నాకు గిట్టదే. నీకు మీ తాత బుద్ధులని దండిగా వచ్చుండాయే. అయితే ఎవడు రైడు? కొత్తగా పనిలో చేరాడు బాబు, నాయన కుడిసెయ్యి. అయితే నిమ్మలంగా నిలబడ్డావు ఏందిరా? తన్నం పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏందిరా ఇది? నేనేమన్నా ఈ స్కూల్లో టీచర్నా? ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాలా దన్నం? ఏ చూస్తాం ఏంది? పెట్టో. పెట్టరా. పని ఏదో ఎట్టా ఉండాలో నేర్పిడికి. మేం పంచె విప్పి ఉచ్చబోస్తే దోశలు పట్టాలా, పొగరు చూపిస్తే తల తెగిపోతుంది. ఎందుకు? నేను చెప్తాగా, నేను చెప్తా. నేను చెప్పలేదురా ఇటు పెద్ద కరోడా గడని. ఎరా దెబ్బ బాగా తగిలిందిరా. ఈ మ్యాటర్ మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేద్దాం బాబాయ్. ముందు తెలియకుండా మేనేజ్ చేయి, సరేనా? ఓకే. రావే రా.
అయ్యో ఆ మునసామిగాడి పెళ్ళం ఉండబోయ్యా రే రాన్రా పోదాము బిడ్డను కుప్ప నూర్పినట్టు నులివేసినాడంట రే పెద్దాడా నీ తమ్ముడు అక్కడ ఆసుపత్రిలో మాట మంతి లేకుండా తనకలాడుతా ఉంటే నువ్వేంద్ర అబ్బా ఇక్కడ నిమ్మలంగా కూసున్నావా రార పోదావా ఏమక్కర్లేదు వావి వరుస లేని వెధవ ఉన్న ఒకటే చచ్చిన ఒకటే గబ్బెదవ గబ్బెదవని